వైఎస్ జగన్ జైలుకెళ్లడం తథ్యం. కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ పోవడం మాత్రం పక్కా అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది అక్షరాలా జరిగి తీరుతుంది అనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. అయితే జగన్ స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టి క్యాడర్ను కాపాడుకునేది ఎవరు? విజయమ్మ ఈ పని చేయగలరా? పోనీ భారతి చేస్తారా? అబ్బే, ఈ ఇద్దరి వల్ల అస్సలు కాదు. పట్టుమని 10 నిమిషాలు మీడియా ముందుకొచ్చి మాట్లాడలేరు. అలాంటిది అధికార పక్షాన్ని కొట్టడం అంటే అయ్యే పనేనా? అంటే కాదుగాక కాదు. పోనీ వైఎస్ ఫ్యామిలీ కాకుండా వేరొకరికి బాధ్యతలు కట్టబెడితే పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుందో జగన్ కు బాగా తెలుసు. అందుకే షర్మిలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారట. వచ్చే రాజీనామా చేపిస్తా. ఇప్పటి వరకు కడప ఎంపీగా అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి కదా, వాటిని నిజం చేసి చెల్లి తిరిగొస్తే ఎంపీగా పోటీ చేయించాలనే యోచనలో జగన్ ఉన్నారట. అందుకే దూతల ద్వారా ఈ బంపర్ ఆఫర్ను షర్మిలకు పంపారట. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా తాను ఎందుకు రావాలి, రానంటే రానని తెగేసి చెప్పారట. అంతేకాదు, ఎన్నికల్లో నేనేంటో చూపించాను కదా, ఇంకా ఏం కావాలట? ఇలా పదే పదే తనను రెచ్చగొడితే కథ వేరే ఉంటుందని గట్టిగా ఇచ్చి పడేశారట. ఇక ఆఖరికి చేసేదేమీ లేక అవినాష్తో రాజీనామా చేయిస్తానని, ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేయించి గెలిపించే బాధ్యత తనదేనని, తాను జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే పార్టీ బాధ్యతలు తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ వెళ్ళిందట. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎలాంటి ప్రయారిటీ ఉన్నదో ఇప్పటికీ అదే ఉంటుందని, ఇది పక్కా అని జగన్ కబురు పంపాక సరే షర్మిల మాత్రం ఒకంత ఆలోచనలో పడ్డారని తెలిసింది. రాజకీయాలు కదా, ఎప్పుడు ఏమైనా జరగొచ్చు సుమి.